హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఏంటంటే అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు. అయితే నా వీడియోస్‌లోని ఎక్కువ బిర్యానీ చేయడం చూసారంట. అయితే బిర్యానీ చేయమంటే చేస్తున్నాను. ఇంకా రెగ్యులర్‌గా చూపించేది మళ్ళీ ఏం చూపిస్తామని చూపియలేదు. అయితే వీళ్ళందరూ హై స్కూల్ నుంచి ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుందంటే ఒకరి మీద ఒకరికి ఉండే నమ్మకం, ప్రేమ అనుకోవాలి. నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. కానీ ఏంటంటే వీడియోలో చూపించలేదు. అప్పుడు నైటీతో ఉన్నాను. అయితే వీళ్ళు వచ్చినప్పుడు పాపకి ఫ్రాక్స్, తర్వాత కుమారి వచ్చి నాకు చీర పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేం చెప్పాలి అంటే ఫ్రెండ్షిప్లో ఏంటంటే చాలా వరకు ట్రస్టెడ్ పీపుల్స్ కూడా ఉంటారండి. కొంతమంది ఏంటంటే చాలా చీప్గా బిహేవ్ చేస్తారు. ఎలా అంటే మనం ఎంతో ట్రస్ట్ చేస్తే మన గురించి చెప్పుకుంటాం. చాలామంది లైఫ్లో జరిగే ఉండొచ్చు. అవి తీసుకెళ్ళి పక్క వాళ్ళే చెప్తారు. వాళ్ళని ఫ్రెండ్స్ అనాలో ఎనిమిస్ అనాలో నాకు అర్థం అవ్వదు. అలాంటి వాళ్ళని ఎంత దూరం పెట్టేస్తే అంత బెటర్. ఎందుకంటే సామెత ఉంటుంది కదా, పాముకు పాలు పోసి పెంచితే లాస్ట్కి మనల్నే కాటేస్తుంది అన్నట్టు. వాళ్ళు అలానే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత బెటర్ అని చెప్పుకోవాలి. అయితే చాలా మంది లైఫ్లో మేబీ ఇలా జరిగే ఉండొచ్చు. ఫ్రెండ్స్ అని మనం వెనక వేసుకొని తిరిగితే వాళ్ళు మనకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకేముంది, ఈ అమ్మాయి వచ్చి అక్కడ సన్నజాతి చెట్టు ఉంది, అది పైకి పాకిరేసింది. పువ్వులు అయితే చాలా పూస్తాయి. సో ఆ పువ్వులు కోసుకోవడం కోసం పెట్టె కూడా ఎక్కేసింది మొత్తానికి. అయితే ఇంకా మా అమ్మమ్మ ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటో మా కాలంలో అయితే ఇలా లేదమ్మా అన్నట్టు కూర్చుంది. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.